హలో అండి, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఏం చేస్తాము? అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కలిసి అక్కల తమ్ముడికి రాఖీలు కడతారు, చెల్లెళ్ళు అన్నలకి రాఖీలు కడతారు. కడితే వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు, అంతే కదా. కానీ అసలు ఈ రాఖీ ఎప్పుడు తెచ్చారు? ఈ రాఖీకి వన్న తేయగలిగారా? ఆలోచించండి. కేవలం ఆశీర్వాదంతో సరిపోతుందా? రాఖీ కట్టడం సరిపోయింది అనుకుంటారా? సరిపోదా? రాఖీ కట్టానంటే అర్థం చెల్లెళ్ళకి కానీ అక్కలు కానీ అన్ని విషయాల్లో వాళ్ళ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అందుబాటులో ఉండి తనకి ఏ ఆపద రాని చూసుకుంటారని అర్థం. కానీ ఒకవేళ వాళ్ళ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ దరి లేకపోతే అప్పుడు పరిస్థితి, అప్పుడు ఏం చెప్తాం? మేము కొరియర్లో పంపించుకుంటాం అని చేసుకుంటా ఉంటారు. నేనది ఆ రాఖీ పండగ కాదు, అసలు రాఖీ పండగ. రాఖీ పండగకి ఇప్పుడు వన్నె వస్తుంది. నేను చెప్పేది ఆలోచించండి. రాఖీ పండగకి ఎప్పుడు వన్నె వస్తుంది? ఇప్పుడు మీ అక్కలు చెల్లెళ్ళు అందరూ అబలలేగా, సబలలు కాకపోతే ఆ బలవమా అని చెప్తున్నాను నేనన్నది వింటున్నారా? ఆ బలాలుగానే ఉండమంటున్నాను. ఏమిటి అబలగా ఉండమంటున్నారంటున్నారా? మీరు చిన్నప్పుడు మీరు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలు కొట్టుకోవట్లే, ఒకళ్ళొకరు కొట్టుకోవట్లే సరదాగా? ఆ సరదా నుంచి బలం బయటపట్టమంటున్నాను. ఆ బల అంటున్నాను. వాళ్ళకి ఆయుధాలు లేవో ఆపదలు వస్తే ఎప్పుడు మీ అన్నయ్య వెంటుండాలి, మీ తమ్ముడే వెంటుండాలంటే తమ్ముడు లేనప్పుడు ఎవరన్నా అఘాయిత్యం చేయడానికి వస్తే అన్న అక్క అన్నయ్య చెల్లె తమ్ముళ్ళు అడుగుతుంది ఒకరినొకరు పిలుచుకుంటారా? ఫోన్ చేసి పిలిపించుకుంటారా? ఇలా వీడియోని వచ్చి పొడిచిపోతే ఇప్పుడు అసలే కలికాలం, దొంగలు ఎక్కువ తిరుగుతున్నారు. అందుకనే నేను అంటున్నాను, ఆ బలగా ఉండద్దు. ఆ బల వాడు మిమ్మల్ని చేరే ఒక్క పావు ఇంచు ముందు బ్రూస్లీకే 1 ఇంచ్ దూరం అంటున్నారు. నేననేది అది కాదు. వాడు మిమ్మల్ని దొంగ కానీ ఎవరినని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు కానీ మిమ్మల్ని తాకి ఒక్క పావు ఇంచి ముందు అవుట్ అయిపోవాలి వాడు. అర్థమైందా? అప్పుడే ఆ బల నుంచి మీరు ఆ బల అవుతారు. అందుకనే చెప్తున్నా, ఆ బలగా ఉండద్దు. ఆ బల అంటేనే శక్తి అంటే అమ్మవారు మీలో ప్రతి అమ్మాయిలోనూ ఉన్నారు. ఎందుకు ఇలా మీరు దాచిపెట్టుకుంటున్నారు? అవసరమైన రానప్పుడు అమ్మవారు ఇంకెందుకు? నిద్రలేండి, పడుకున్న చాలు. ఘోరాలు నేరాలు చూస్తూనే ఉన్నాం. ఇంకా స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతుంది, ఇంకా అబలుగానే ఉన్నారు. ఈ సహించం ఊపిరి లేదు మాకు. ఎన్నాళ్ళు అన్నలు తమ్ముళ్ళు వెంటున్నా ఇంకా అబలుగా ఉన్నారు. అన్నలు తమ్ముళ్ళు లేని వారి పరిస్థితి ఏంటి? అందుకనే అంటున్నా, అబలగా ఉండదు. ఆ బల అడ్డొస్తే వాడిని తన్ని పంపించే బలాలు అవ్వాలి. ఆ బల అవ్వాలి. అప్పుడే మీరు కట్టిన రాఖీకి వన్నె వస్తుంది. జై హింద్.